రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్ నిబంధనలను సవరించింది. అమెండ్మెంట్ డైరెక్షన్స్ 2026 పేరుతో కొత్త గైడ్లైన్స్ జారీ చేసింది. క్రెడిట్ కార్డ్ యూజర్లకు పెనాల్టీల భారం తప్పించేలా ఉన్న ఈ కొత్త రూల్స్ లో ఏముందో ఇప్పుడు చూద్దాం. 3 రోజులు నో టెన్షన్. కొత్త రూల్స్ ప్రకారం క్రెడిట్ కార్డ్ డ్యూ డేట్ ముగిసిన తర్వాత కూడా 3 రోజుల వరకు బిల్ పే చేయకపోతే ఆ అకౌంట్ ను పాస్ట్ డ్యూగా పరిగణిస్తారు. ఈ విషయంలో ప్రస్తుతం ఒక్కో బ్యాంక్ ఒక్కో రకమైన నిబంధనలను పాటిస్తున్నాయి. కానీ ఇకపై దేశవ్యాప్తంగా అన్ని క్రెడిట్ కార్డ్ సంస్థలకు ఒకే విధమైన పద్ధతిని పాటించేలా ఆర్బీఐ ఈ నిబంధనలను తెచ్చింది. తగ్గనున్న లేట్ ఫీజు భారం. ఇప్పటి వరకు బిల్లుల్లో కొంత అమౌంట్ కట్టినా క్రెడిట్ కార్డ్ సంస్థలు మొత్తం అమౌంట్ పై లేట్ ఫీజు వసూలు చేసేవి. కానీ కొత్త రూల్స్ ప్రకారం అలా కుదరదు. కస్టమర్ చెల్లించాల్సిన బకాయి ఎంత ఉందో ఆ మొత్తంపై మాత్రమే లేట్ ఫీజును వసూలు చేయాలి. దీనివల్ల క్రెడిట్ కార్డ్ యూజర్లపై అదనపు లేట్ ఫీజుల భారం తగ్గనుంది. కొత్త రూల్స్ కు తగ్గట్లు బ్యాంకులు, క్రెడిట్ కార్డ్ సంస్థలు తమ సాఫ్ట్వేర్ సిస్టంలను మార్చుకోవడానికి ఆర్బీఐ సమయం ఇచ్చింది. 2027 ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త రూల్స్ అమలు చేయాలని సూచించింది.